వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ముక్తియార్ కార్యాలయాలలో విడివిడిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసిన అనంతరము ముక్తియార్ కార్యాలయంలో అనాథలకు, వృద్ధులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. రంజాన్ మాసం పురస్కరించుకొని దాదాపు 500 మందికి తోఫాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ విధి విధానాల వల్ల విసుగు చెందారని, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం బాబును రానున్న ఎన్నికల్లో గెలిపించి తీరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ బర్త్డే సందర్భంగా ఆయనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి కూడా ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయుష్ను ఇంకా ప్రసాదిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు ఆయుష్ను ప్రసాదించి ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు శ్రేయస్ కోసం ఆయన ఇంకా ఎక్కువ కాలం జీవించాలని మేమంతా కోరుకుంటున్నాం. జరగబోయే ఎలక్షన్లో కూడా తెలుగుదేశం విజయంగా ముగిస్తూ పొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పలాస్కరాలు పలికిన వాళ్ళంతా కనుమరయ్యే విషయంగా మేమంతా కలిసికట్టుగా పనిచేసుకుంటాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేనంత అత్యంత మెజార్టీతో ఇక్కడ గెలిపించుకుంటాము. 74వ సంవత్సరంలో 73వ సంవత్సరంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర పార్టీ నాయకులు పెద్దలు ముక్తియార్ అన్న, సురేష్ నాయుడు అన్న ఇద్దరి సమక్షంలో పార్టీ పెద్దలు సార్ ప్రభాకర్ అన్న మేమందరం కలిసి ఇక్కడ అందరం కలిసి యువత అందరం కలిసి కార్యక్రమం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడిపే రోజు నుంచి ఈ రోజుల వరకు బీసీల సంక్షేమము, బీసీలకు రాజ్యాధికారం వచ్చిందంటే కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమని ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకుని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నాయకులైనటువంటి సీఎం సురేష్ నాయుడు గారు ఏర్పాటు చేసిన భారీ కేకును పట్నాధీశ ఆధ్వర్యంలో ఈరోజు మా శుభ్రం ముందు కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టౌన్లోని అనాథాశ్రమాలు, అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పళ్ళ పంపకాలు, తర్వాత ఇఫ్తార్ బంధు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పొద్దుటూరులో ఉన్నటువంటి నాయకులు, వైసీపీ నాయకులు మదమెక్కి తెలుగుదేశం పార్టీ జెండాను పొద్దుటూరులో ఎగరనీయము అంటున్న నాయకులు ఒకటే మాట చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో బలమైన వర్గము, బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నాయకులందరూ కలిసి నెక్స్ట్ రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయము. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిని ఎమ్మెల్యే చేసి చంద్రబాబు గిఫ్ట్గా నెక్స్ట్ బర్త్డేకి ఇవ్వడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 3వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పొద్దుటూరు పట్టణంలో ఆయన పేరు మీద కేక్ కట్ చేయడము, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని సాట సీఎం సురేష్ నాయుడు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య బ్యాగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే బడుగు బలహీన మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే అందరికీ రాజ్యాంగ అధికారం వచ్చింది. అటువంటి పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, ప్రతిపక్షంలో 14 సంవత్సరాలు చేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే అవసరము, ప్రస్తుత ప్రభుత్వము ఒకసారి మాకు అవకాశం ఏంటని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసింది. కూలగొయ్యలు తప్ప కట్టడాలు లేవు, అన్ని స్కామ్లు తప్ప అభివృద్ధి లేదు. అటువంటి ప్రభుత్వంలో విసుగెత్తిపోయినారు ప్రజలంతా. ప్రజలు మళ్ళీ సైకిల్ రావాలా, సైకిల్ పోవాలంటున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యాత్రలను బ్రహ్మరథం పడతా ఉన్నారు. అందరం కూడా ప్రజలందరూ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం లేకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అవసరం కాబట్టి ఆయన ఆరోగ్యాలతో 100 సంవత్సరాల పాటు ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం, మనం దేశ అభివృద్ధి కోసం పాటుపడేదానికి మనం అందరము ఆ దేవుడిని
కోరుకోవాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటూ అయినటువంటి గొప్ప నాయకుడు సంస్కర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవం సందర్భంగా సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో గారు కుతుబ్దీను నాగరాజు ప్రభాకర్ రెడ్డి అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరితో కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం మన బిడ్డల అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం రాబోయే తరాల కోసం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా